ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి దీని అర్థమని గమనిస్తే, మన భారతదేశం బానిస సంఖ్యల నుండి విడిపించబడి మనకంటూ ఒక ఫ్రీడమ్, మన దేశానికి ఒక ఫ్రీడమ్ వచ్చినట్టుగా మనం దీన్ని గమనించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకోవడం మనందరికీ తెలిసిందే. అయితే దేవుని యొక్క లేఖనాలు మనం గమనించినప్పుడు నిజమైన స్వాతంత్ర్యం అనేది ఒకటి అక్కడ మనకి కనబడుతుంది. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే చాలా స్పష్టంగా రాయబడింది, ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ నిజమైన స్వాతంత్ర్యం ఉండుననే మాటని మనం చూడవచ్చు. ప్రియులారా, ఆలోచిస్తుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావడం, ఏ పాపము ఎరుగని ఆయన మన పాపముల నిమిత్తం రక్తము కార్చి చనిపోవడం, అలానే తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై లేచి తండ్రి కుడిపార్శ్వాన కూర్చోవడం మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు కార్చిన రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నామో అప్పటిదాకా పాపపు బంధకాల్లో ఉన్న మనకు విడుదల, ఫ్రీడమ్ అనేది వస్తుంది అనేది దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, అప్పుడు మన ఆత్మలకి నిజమైన స్వాతంత్ర్యం అనేది లభిస్తుంది అనేది వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఈరోజు మనం ఇది వింటున్న మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆత్మలకు మనకు నిజమైన స్వాతంత్ర్యం ఎలా వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తును కలుసుకోవడం ద్వారా, ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మనకు విడుదల అనేది వస్తుంది. ప్రియులారా, కావున ప్రతి ఒక్కరూ ఆ విధంగా సిద్ధపడాలని ప్రభు పేరట మీ అందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాం.